హాయ్ హలో నమస్తే నా పేరు సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు విఎస్కే యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ వాచ్ ఇట్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో పార్ట్ 3 వీడియోతో ఇది లాస్ట్ వీడియో అండి. ఈ వీడియో వచ్చేసి కంచిలో ఉన్నాము. ఇప్పుడు ఇది కాంచీపురం అమ్మవారి టెంపుల్. ఇది టెంపుల్ వీడియో తీస్తున్నాము. అది లాస్ట్ వీడియో అనేది, ఇదే లాస్ట్. తర్వాత వేరే టెంపుల్స్ వీడియోస్ తర్వాత మళ్ళీ వీడియో ఎక్స్పోర్ట్ చేస్తాను. కాంచీపురంలో అమ్మవారు కంచి కామాక్షిదేవి అమ్మవారు, తర్వాత శివకంచి, విష్ణుకంచి, ఈ టెంపుల్స్ అన్నీ షూట్ చేసేవాడు. తర్వాత దాంట్లోనే మీకు విష్ణుకంచిలో బంగారు బల్లి ఉంటుందండి, బల్లి. తర్వాత మహాబలేశ్వర టెంపుల్. ఈ టెంపుల్స్ అన్నీ దీంట్లో ఎక్స్పోర్ట్ చేస్తాము, అన్నీ చూపిస్తున్నామండి. చూడండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కామెంట్స్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. కామెంట్స్ చేయండి. దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్తే నేను చేసుకుంటాను. తర్వాత మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. లైక్స్ పెరగాలి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వీడియో రూపంలో ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో కూడా చాలా ఎఫెక్ట్తో వీడియో షూట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, వీడియో చూసి లైక్ చేయండి. అలాగే దీంట్లో చాలా విశిష్టలు ఉన్నాయి. ఇది వచ్చేకల్లా శివకంచి టెంపుల్లో ఉన్నాము. కానీ చాలా బాగుంటుంది. శివకంచి టెంపుల్లో చాలా బాగుంటుంది. దీంట్లో శివకంచి టెంపుల్లో వచ్చేకల్లా మీకు పృథ్వీలింగం ఉంటుందండి. మీరు ఆల్రెడీ కంచిలో వచ్చాక, మీకు ఆల్రెడీ తిరువణమలలో వచ్చేకల్లానే మీకు అగ్నిలింగం ఉంటుంది. ఇక్కడ పృథ్వీలింగం ఉంటుందండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. చూడండి, దీంట్లో ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ డిజైనింగ్ కూడా, ఈ స్తంభాలు కానీ అన్ని రకాలు చాలా బాగుంటుంది. మీ టెంపుల్స్ చూసి. కాకపోతే కంచిలో వచ్చేకల్లా దేవస్థానం సంబంధించినవి అకామిడేషన్ ఎక్కడ ఉండవండి. హోటల్స్లో రూమ్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు టెంపుల్స్ అన్నీ చూడాలనుకుంటే బయట మీకు ఆల్రెడీ కంచి బస్ స్టాప్ దగ్గరే మీకు ఈ ఆటోస్ ఉంటాయండి. మీ ఆటోస్కి వచ్చేకల్లా మేమే వచ్చి 10 మంది దాకా వెళ్ళాం. 10 మందికి వచ్చేకల్లా మాకు మొత్తం అన్ని టెంపుల్స్ చూపించారు. 3000 తీసుకున్నారు ఆటోస్ కూడా. ఆటో వాళ్ళు కూడా మంచిగా బాగానే ఉన్నారు. వాళ్ళు చూపిస్తారు, టెంపుల్స్ అన్ని చూపిస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఈ టెంపుల్ వచ్చేకల్లా మహాబలేశ్వర టెంపుల్. నెక్స్ట్ వచ్చే ఇది బల్లి, విష్ణుకంచి అండి. ఇది విష్ణుకంచిలో బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి, తర్వాత సూర్య చంద్రులు ఉంటారు పైన. వాళ్ళందరూ తాకి కిందకు వస్తే చాలా మంచిదని చెప్తారు పెద్దలు. అందుకని అక్కడికి అందరం వెళ్ళామని చూసాము, టచ్ చేసాము. చాలా బాగుంది వీడియో కూడా. ఈ వీడియో చూడండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. కూడా విష్ణుకంచి. ఈ వీడియో కూడా మేమేం చేసామంటే టెంపుల్స్లో టోటల్ టెంపుల్లో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు మాకు. 1 డేలో మొత్తం అన్ని టెంపుల్స్ అన్నీ షూట్ చేయడంతో మాకు టైం సెట్ కాలేదు. దాంతో వీడియో చేయడానికి కూడా మాకు ఇబ్బందిగా అయింది. మార్నింగ్ 8:30 కల్లా కంచి వచ్చామండి. కంచి నుంచి డైరెక్ట్ ఈ ఆటో ఎక్కాము. టెంపుల్స్ అన్నీ తిప్పేశారు, వాళ్ళే చూపించారు. తీసుకొచ్చి మళ్ళీ మాకు కంచి బస్ స్టాండ్ దింపారు. మళ్ళీ అక్కడ నుంచి మేము చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి ట్రైన్ తీసుకుని మళ్ళీ విజయవాడ వచ్చాము. కాకపోతే మాకు జర్నీ అంతా టైర్డ్ అయిపోవడం వల్ల వీడియో తక్కువ షూట్ చేసాం. వీడియో కూడా చూడండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో మొత్తం మంచిగా షూట్ చేస్తాను వీడియో ఈసారి. ఇది అమ్మవారి టెంపుల్ అండి, ఇక్కడ కంచిలోనే. చూడండి, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో వాచ్ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్, ప్లీజ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి. లైక్స్ మోర్ దెన్ లైక్స్ కావాలి ఫ్రెండ్స్. నాకు లైక్స్ రావట్లేదు. లైక్స్ పెరిగేది చూడండి. లైక్ చేయండి. వ్యూస్ మాత్రం పెరుగుతున్నాయి. నాకు వ్యూస్ దగ్గర 1000-1200 వ్యూస్ అవుతున్నాయి కానీ వ్యూస్ 1000 క్రాస్ అవుతున్నాయి కానీ నాకు దాంట్లో లైక్స్ రావట్లేదు. లైక్స్ కూడా పెరగాలి. అట్లాగే ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో వచ్చేస్తుంది ఇమీడియట్లీగా. చూడండి ఫ్రెండ్స్, చాలా వీడియో చూసి ఇది ఈ వీడియో లాస్ట్ పార్ట్ 3 ఇది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో చేస్తాము. డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రోజు కంటిన్యూషన్ వీడియో అప్లోడ్ చేయాలంటే వాళ్ళకి కుదరట్లేదు. అలాగే విష్ణుకంచి వచ్చిన తర్వాత షాపింగ్ చేయాలనుకుంటే శారీస్ అయ్యి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. కాకపోతే 2000లో అంటే శారీస్ మామూలుగా ఉంటాయి. మినిమం 10,000 పెట్టుకుంటే శారీస్, కంచిపట్టు శారీస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, మినిమం 10,000 అబోవ్ పెట్టుకోవాలి. 10,000 అయితే పర్లేదు, 10,000 నుంచి అబోవ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. బిలో అయితే మీకు శారీస్ బాగుంటాయి ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.